లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఏపీ రాజధానిగా ఏది బాగుంటుందని మీరు అభిప్రాయపడుతున్నారు? ఏ అమరావతి, బి మావిగన్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం ఎప్పుడు ఒక రగిలే నిప్పు కనికే. గత 5 ఏళ్ల పాలనలో 3 రాజధానుల మంత్రం జపించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వస్తే అమరావతి భవిత్యం ఏంటనేది ఒక ఉత్కంఠభరితమైన చర్చకు దారితీస్తుంది. తాజాగా ఈ రాజకీయ చదరంగంలో సీనియర్ నాయకులు మరియు విశ్లేషకులు చేస్తున్న వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా జగన్ మనసులో ఏముందో, ఆయన అడుగులు ఎటువైపు పడుతున్నాయో వివరించే క్రమంలో ఆర్కే చేసిన విశ్లేషణ ఇప్పుడు తెలుగు తమ్ముళ్లకు గూగుల్ పుట్టిస్తుంది. చంద్రబాబు నాయుడు కళల రాజధానిగా పిలుచుకునే అమరావతిని జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే అసలు ఉండనివాడని, మొత్తం రూపురేఖలనే మార్చేస్తాడని వినిపిస్తున్న మాటలు రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి అమరావతిని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంగానే అభివర్ణిస్తూ వచ్చారు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కేవలం ఒక వర్గానికి మరియు చంద్రబాబు అనుకూల వ్యక్తులకు మాత్రమే లాభం చేకూరుస్తుందని ఆయన గట్టి నమ్మకం. అందుకే అధికారంలో ఉండగా వికేంద్రీకరణ పేరుతో 3 రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఇప్పుడు మళ్ళీ అదే పంతలో జగన్ అడుగులు వేయబోతున్నారని ఆర్కే లాంటి విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ వస్తే అమరావతిని కేవలం ఒక శాసన రాజధానిగా మాత్రమే పరిమితం చేసి పాలనా కేంద్రం విశాఖపట్నానికి తరలించడం ఖాయమని స్పష్టమవుతుంది. ఇది చంద్రబాబుకి ఒక రకంగా కోలుకోలేని దెబ్బ అవుతుంది. ఎందుకంటే బాబు తన సర్వశక్తులు వడ్డీ అమరావతిని నిర్మించాలని చూస్తుంటే జగన్ మాత్రం దాన్ని ఒక ముక్కలు చేసే ప్రయత్నం చేశారని భయం ఉంది. చంద్రబాబు అమరావతి కోసం తెచ్చిన నిధులు చేస్తున్న అప్పుడు మరియు అంతర్జాతీయ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలని జగన్ వస్తే పునఃసమీక్షకు వెళ్లే అవకాశం ఉంది. గతంలో కూడా రివర్స్ టెండరింగ్ పేరుతో అనేక ప్రాజెక్టులను నిలిపివేసిన చరిత్ర జగన్కు ఉంది. ఇప్పుడు అమరావతి విషయంలో కూడా అదే వ్యూహాన్ని అమలు చేస్తూ చంద్రబాబు కష్టాలతో బూడిదలో పోసిన పన్నీరు అవుతుందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఆర్కే ఇచ్చిన ఈ షాక్ చంద్రబాబు వ్యూహాలకు గండి కొట్టేలా ఉంది. జగన్ గెలిస్తే అమరావతిలో భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటి, అక్కడ ఇన్వెస్ట్ చేసిన కంపెనీల పరిస్థితి ఏంటి అని ప్రశ్నలు ఇప్పుడు అందరినీ వేధిస్తున్నాయి. అంతేకాకుండా జగన్ తన వ్యూహాల్లో భాగంగా అమరావతిని ఒక సాధారణ నగరంగా మార్చేసి అభివృద్ధి మొత్తాన్ని ఇతర ప్రాంతాలకు మళ్లించే అవకాశం ఉంది. దీనివల్ల అమరావతి బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినడమే కాకుండా చంద్రబాబు రాజకీయ వెనుకబడిపోయే ప్రమాదం ఉంది. రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర కార్డులను వాడుకుంటూ జగన్ ఆడుతున్న ఈ రాజకీయం చంద్రబాబుకి ఇబ్బందికరంగా మారింది. అమరావతి విషయంలో జగన్ తగ్గేదేలే అన్నట్టుగా వివరించడం మరియు ఆర్కే వంటి వారి దీన్ని బహిర్గతం చేయడం ఏపీ రాజకీయాల్లో ఒక పెద్ద కుదుపుకు కారణమైంది. జగన్ రాక అమరావతికి ముగింపు పలుకుతుందా లేక మరో మలుపు చూపుతుందా అన్నది కాలమే నిర్ణయించాలి.